రిఫ్రెష్మెంట్ కోసం టీ తాగుతున్నారా? నిద్రలేవగానే టీ తాగే అలవాటుందా? రోజుకు 4-5 కప్పులు టీ తాగేస్తారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. అర్జెంటుగా మీ టీ పౌడర్ ఎలాంటిదో ఓసారి చూసుకోండి. రోజు తాగే టీనే కదా అని టీ పౌడర్ చూసుకోవాల్సిన అవసరం ఏమిటి అనుకుంటున్నారా? అది ఒరిజినల్ అయితే పర్వాలేదు, కానీ కల్తీ టీ పౌడర్ అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఇప్పటికే మార్కెట్లో టన్నుల్లో కల్తీ టీ పౌడర్ ఉంది. మరి మీ కిచెన్లో ఉన్న టీ పౌడర్ కల్తీయా, ఒరిజినలా? రిఫ్రెష్మెంట్ కోసమని మీరు టీ తాగినప్పుడు కడుపులో ఏదో తిప్పేసినట్లు ఎప్పుడైనా అనిపించిందా? టీ తాగిన దగ్గర నుంచి డల్ అయిపోయారా? అయితే మీరు తాగింది కల్తీ పౌడర్తో చేసిన టీనే. అవును, టీ పౌడర్ కూడా కల్తీ అయిపోతోంది. రిఫ్రెష్మెంట్ ఇచ్చే టీలో కల్తీ ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ కల్తీగాళ్ళు టీ పౌడర్ను కూడా వదలలేదు. కల్తీ చేయడానికి ఇందులో ఏం కలుపుతారా అని అనుకుంటున్నారా? కల్తీగల టెక్నిక్స్ చాలానే ఉన్నాయి. ఓసారి 2 పేపర్ల మీద ఉన్న టీ పౌడర్ను చూడండి. సేమ్ టు సేమ్ ఉంది కదా? ఏం తేడా కనిపించట్లేదు కదా? అయితే ఇప్పుడు చూడండి తేడా ఏంటో. మనం ఒక మ్యాగ్నెట్ తీసుకొని దాన్ని ఇలా టీ పౌడర్లో కలిపాము అంటే ఈ ఇనుప రెజిన్ అంతా మ్యాగ్నెట్కి అతుక్కుంటుంది అన్నమాట. ఇలా అతుక్కుంది అంటే ఇదంతా కూడా ఇనుప రెజిన్. ఇది కల్తీ టీ పౌడర్, ఇది అయస్కాంతం. కల్తీ టీ పౌడర్ లో అయస్కాంతాన్ని అటు ఇటు తిప్పితే ఏదో నల్లటి పదార్థం వేరైంది. చూసారా? ఆ నల్లటి పదార్థం ఏంటో తెలిస్తే మీరు కంగు తింటారు. చిచి, ఇన్నాళ్ళు ఈ టీ తాగామా అని అనుకుంటారు. ఇది ఇనుప రజను. అవును, అది ఐరన్ స్క్రాప్. అందుకే అయస్కాంతానికి అలా పట్టుకుంది. ఈ అయస్కాంతం తీసుకొని మామూలుగా ఇంతకుముందు ఇళ్లలో కూడా అయస్కాంతం ఉంటుంది. మనకి పాత ట్రాన్సిస్టర్స్ వాటిలో కూడా అయస్కాంతం ఉంటుంది. అలాంటి పనికిరాని వాటిల్లో కూడా అయస్కాంతం తీసుకున్నామంటే ఇప్పుడు మనకి ఈ అయస్కాంతానికి ఎన్ని ప్రజలు అతుక్కుంటున్నాం. ఈ ఇనుప రజనే టీ పౌడర్ లో కలిపేస్తున్నారు కల్తీగాళ్లు. టీ పౌడర్ తో పోలిస్తే ఇనుప రజను బరువు ఎక్కువ, రంగు ఒకేలా ఉంటుంది కాబట్టి టీ పౌడర్ లో కలిపేస్తున్నారు. టీ కాచిన తర్వాత వడపోస్తారు కాబట్టి మీరు గుర్తించే ఛాన్సే లేదు. కానీ చాలా పొడిలా ఉండే ఇనుపరజను టీలో మిక్స్ అవుతుంది. మీరు ఆ టీ తాగితే రోగాల పాలు కావాల్సిందే. దీనికి నీళ్లు కలిపాము. రంగు అనేది రాలేదు అంటే దీంట్లో రంగు లేని టీ పౌడర్ అన్నమాట. అదే రంగుగా ఉందంటే మనం తీసుకున్న వెంటనే ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. మీకు టీ పౌడర్లో రంగు కలుపుతున్నారు. మీకు తేడా చూడండి. ఒరిజినల్లో మనకి రంగు ఏమాత్రం లేదు. ఇక టీ పౌడర్ లో మరో రకం కల్తీ కూడా ఉంది. అది తెలిస్తే ఇక ఛాయ్ ముట్టాలంటేనే వామ్మో అనేస్తారు. హోటళ్లలో వాడి పడేసే టీ పౌడర్ ను కల్తీగాడు కొనుక్కుంటారు. వేస్ట్ గా పడేసింది ఏం చేస్తారని అనుకుంటున్నారా? దాన్ని మళ్లీ టీ పౌడర్ గా తయారు చేస్తారు. అవును, టీ చేసిన తర్వాత వేస్ట్ గా పారేసే టీ పౌడర్ తోనూ మళ్లీ తయారు చేస్తున్నారు కల్తీగాళ్లు. హోటళ్లలో సేకరించే టీ పౌడర్ ను తీసుకెళ్లి బాగా ఆరబెడతారు. టీ పౌడర్ కలర్ రావడానికి నిషేధిత రంగులు కలుపుతారు. జీడిపప్పు పైన ఉండే కాజు హస్కును పొడి చేసి కలిపినా అది కల్తీ టీ పౌడర్ అని గుర్తించలేరు. రిఫ్రెష్మెంట్ కోసమని మీరు టీ తాగుతారు, కానీ టీ రూపంలో చాలా రోగాలు శరీరంలోకి పంపిస్తున్నారు మీరంతా. ఇలాంటి కల్తీ టీ పౌడర్ తో చేసిన టీ తాగితే అనేక రోగాలు వస్తాయి. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రెగ్యులర్ గా ఇదే టీ తాగారంటే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.
దానివల్ల అది చాలా హానికరం అనమాట. అది కార్సినోజెనిక్, అంటే క్యాన్సర్ కారకమే కాకుండా దాంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఫినాల్స్ అనేవి. అవేంటంటే మన జీర్ణకోశాన్ని, మన జీర్ణ వ్యవస్థని మొత్తం కూడా డ్యామేజ్ చేస్తాయి, బాగా పుండ్లు పడిపోతాయి అన్నమాట. ఈ ఫినాల్స్ అనేవి చర్మం మీద పడినా ఎక్కడ పడ్డా కానీ అవి చర్మాన్ని తినేస్తాయి అన్నమాట. కాబట్టి మన జీర్ణకోశాన్ని, మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది, బాగా పుండ్లు పడిపోవటం అలాంటివి జరుగుతాయి అన్నమాట. మరి కల్తీ టీ పౌడర్ని ఎలా గుర్తించాలో తెలుసా? తెల్లని కాగితంపై టీ పౌడర్ని ఇలా పల్చగా పరిచేయండి. ఓ అయస్కాంతం తీసుకుని 2-3 సార్లు తిప్పండి. ఇనుప రజను అయస్కాంతానికి అతుక్కుంటుంది. ఇక నల్లమట్టితో చేసిన టీ పౌడర్ని జాగ్రత్తగా గమనిస్తే గుర్తించొచ్చు. సో ఈసారి టీ పౌడర్ కొనేటప్పుడు జాగ్రత్త.